హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఇక్కడ చెట్లకి ఆరెంజెస్ విరక్కాసాయి. చుట్టూ ఎక్కడ చూసినా ఆరెంజ్లు గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి కదండి. భలే కలర్ఫుల్ గా చూడడానికి భలే బాగున్నాయి కదా. మా అబ్బాయి వంశీను గాయత్రి అమెరికాలో ఉన్నారు కదండి. వాళ్ళు ఈ మధ్యకాలంలో కొలరాడో నుంచి కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యారంటండి. అక్కడ వీళ్ళున్న ప్లేస్ లో ఇలాగా ఆరెంజెస్ ఎక్కడ చూసినా రోడ్డుకి ఇటువైపు అటువైపు ఎక్కడ చూసినా ఆరెంజ్ చెట్లే ఉంటాయంటండి. అందుకనే వీళ్ళున్న ప్లేస్ ని ఆరెంజ్ కౌంటీ అంటారంటండి. ఆరెంజెస్ అక్కడ ఫేమస్ అంట. ఇక చూడండి, కాస్తాయంటండి. చెట్లకి గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట. కాకపోతే ఎవ్వరూ వాటిని కొయ్యరంటండి. వంశాలకి చాలా ఆశ్చర్యపోయేవారంట, ఏంటి ఎవ్వరూ కొయ్యట్లేదు అని. చూడండి, అది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా చూసిన వెంటనే టెంప్టింగ్ గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఆహా, బాగున్నాయి, కొయ్యాలి అన్నట్టుగా ఉన్నాయంట. కాకపోతే అందరూ డీమార్ట్కి వెళ్ళి అక్కడ కొనుక్కుంటారంటండి, ఇక్కడ ఎవరు కొయ్యకుండా. వంశీ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారంట, ఏంటి ఇక్కడ ఎవరు కొయ్యట్లేదు అని. వీళ్ళు ఒక 3 కాయలు తెంపి తీసుకెళ్లారంటండి ఇంటికి. అప్పుడు అర్థమైందంటే వీళ్ళకి ఎందుకు ఎవరు కొయ్యట్లేదో. అవి చాలా పుల్లగా ఉన్నాయంటండి, పుల్లగా ఇంకా చప్పగా ఉన్నాయంట. ఇందులో స్వీట్ అనే పదార్థమే లేదంట. కానీ అది చూడండి, చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో కదా. అదండి సంగతి. ఇవి చాలా పుల్లగా ఉంటాయంటే అందుకనే ఎవరు కొయ్యరు వీటిని. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మా ఈ చిన్ని ఛానల్ త్వరలోనే 5000 సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా ఒక చిన్న గివ్ అవే ప్లాన్ చేశామండి. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో 3కి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.